హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే ఈ పిచ్చికైతే రోజు ఒంటరిగా అరుస్తూనే ఉన్నది కదండి. చాలా బాధ వేసింది. ఇప్పుడైతే ఈ రెండు కలుసుకుని ఎంత హ్యాపీగా ఉన్నాయి. కొద్దిసేపు హ్యాపీగా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఒంటరి పిచ్చుక మళ్ళీ అరుపులు మొదలుపెట్టింది. పాపం అనిపిస్తుందండి. ఎంత బాగా రెండు ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. అంటే మనసుల్లో కూడా అంతే కదండి. అలాగే ఈరోజైతే మన కోడి జంటలో వచ్చి ఈ పెట్ట కోడికి జ్వరం వచ్చేసిందండి. పాపము ఎక్కడ పోయిందో ఏమో కనిపించనే లేదు. ఎక్కడైనా పోయి చనిపోయిందేమో అనుకునేస్తాం మేము. కానీ గుడ్డు టయానికి వచ్చి పాపం గుడ్డు పెట్టింది. మెల్లగా ఎక్కువ యాక్టివ్ కూడా లేదు. పాపం పుంజు మాత్రం ఒకటే పోతుంది కదా అక్కడ. మళ్ళా ఈ కోడికి మందు ఏమంటే టమాటాలు తినిపిస్తూ ఉందమ్మ. జ్వరం తగ్గుతుందని ఎవరో చెప్తే టమాటాలు బియ్యంలో టమాటా రసం పిండి తినిపిస్తూ ఉంది. అది తినలేదండి. నీళ్ళు అయితే తాగలా. నీళ్ళు పెట్టకూడదంటే ఈ టైం అట్లా బలవంతంగా తినిపిస్తోంది. అంత జ్వరంలో కూడా వచ్చి గుడ్డు పెట్టేసిపోయిందండి ఇంట్లోకి వచ్చి. కానీ మా కోళ్ళంతా దీని పిల్లలే. సుమారు 25-30 ఉంది దీని సంతానం. దీనికి ఇలా అయ్యే లోపల చాలా బాధేసింది. ఇక దీనికి టమాటా రసము, తెల్లగడ్డలు, మందులు పెట్టడం, మూసి పెట్టడం. ఎందుకంటే బయట పోతే మళ్ళీ ఎక్కడైనా దొరకకుండా పోతుంది. కుక్కలకి అట్లా ఇదైపోతుంది అనేసి తట్టి కింద మూసి పెట్టేస్తుంటారు. ఇంకా చూడండి ఎంత పని దీనివల్ల. ఎంత తెల్లగడ్డలు పెట్టడం, టమాటాలు పెట్టడం జరుగుతుంది. ఏమో తెల్లగడ్డ పెట్టమంటారు. నీళ్ళు తాపాలనా ఇప్పుడు? నీళ్ళు తాపాలనా దానికి? నీళ్ళు తాగే కొద్ది రోగం ముందు జ్వరం వచ్చేసింది.